కేజ్రీవాల్ అధ్యక్షతను ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మనం చూసాం. గతంలో ఆ పార్టీ ఎంత సంచలనం సృష్టించింది. తర్వాత సాధారణ సీఎం ప్రజల్లో ఒకడయ్యాడు. తర్వాత ఒక ఐఐటి విద్యార్థి, ఐఏఎస్ ఆఫీసరు, ప్రజల మనసు గెలుచుకున్నవాడు. అలాగే అన్నా హజారే లాంటి వాడికి మద్దతు తెలిపి, తర్వాత అన్నా హజారే లాంటి వాళ్ళతో పాటు కిరణ్ బేడి లాంటి సీనియర్ ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ వాడు ఇండియా కాబట్టి, అటువంటి వాళ్ళతో కూడా అన్నీ కలిపిన వాళ్ళు ఒక్కసారి వాళ్ళందరినీ సైడ్ చేసుకుంటూ వెళ్ళి వీళ్ళ ముందుకి వచ్చారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక సినిమా కూడా వచ్చింది దీని మీద, ఈయన ప్లాన్ ఏంటని. సో మెట్రో స్టేషన్లో వెళ్ళి ప్రమాణ స్వీకారంగా వెళ్ళి ఒక సాదాసీదా సీఎం అని అన్ని మార్కులు తెచ్చుకున్న వ్యక్తి తర్వాత ఒక్కసారిగా ఇంకో చరిత్ర కూడా సృష్టించారు. ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న వ్యక్తి అరెస్ట్ అవ్వడం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. అది కూడా కేజ్రీవాల్ గారి టైంలోనే. అంటే మాజీ ముఖ్యమంత్రులు పదవి దిగిపోయిన తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి పీఠం మీద పదవిలో ఉన్నప్పుడు అరెస్టుకు సంబంధించి మాత్రం ఆ ఘనత ఒక్క కేజ్రీవాల్ గారి దక్కింది. అయితే ఇక్కడ ఒకసారి ఆ వార్త చూద్దాం. అవి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఆ పార్టీకి 7 రాజ్యసభ ఎంపీల గుడ్ బై. భాజపాలో విలీనమవుతామన్న రాఘవ్ చడ్డా తదితరులు 2/3 వంతు చీలికతో ఎగువ సభ సభ్యత్వాలు సురక్షితం. పెద్దల సభలో ఆమ్ ఆద్మీకి మిగిలింది 3 ఎంపీలే. ఒక్కసారిగా చూడండి, ఇక్కడ రాఘవ్ చడ్డా మిగతా ఎంపీలు కూడా చూడొచ్చు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి శుక్రవారం భారీ షాక్ తగిలింది. పార్టీ రాజ్యసభలో ఉన్న 10 మంది ఎంపీలో 7 తిరుగుబాటు బావుట ఎగురవేశారు. 10లో 7. అంటే రాజ్యసభ అక్కడ ఉండే వాళ్ళ అసెంబ్లీ స్థానాల బలం బట్టి కూడా ఉంటుంది కదా. ఈ నేపథ్యంలో వాళ్ళకి 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే 10 మందిలో 7 గుడ్ బై చెప్పారు. ఆప్ను వీడి భాజపాలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. చీలిక వర్గం ఎంపీలు 2/3 వంతుకు పైగా ఉండటంతో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఎగువ సభ సభ్యత్వాలను కోల్పోయే ప్రమాదం ఉండదు. ఇక్కడ వాళ్ళు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఒకసారి పరిగణలోకి తీసుకుంటే 2/3 అంటే 10లో 3 వంతులు వేసుకుంటే 3 వంతులు 2 వంతులు బయటకు వచ్చేసారు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 65% బయటకు వచ్చేసారు. కాబట్టి ఇంకా వీళ్ళకి ఛాన్సే లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళ రాజ్యసభ సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశాలు లేవు అనే దాని మీద ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా చీలికు నేతృత్వం వహించడం గమనార్హం. తనతో పాటు మరో 6 రాజ్యసభ ఎంపీలు భాజపాలో విలీనం కానున్నట్లు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాఘవ్ ప్రకటించారు. ఈ భేటీలో అశోక్ మిత్తాల్, సందీప్ పాఠక్ కూడా పాల్గొన్నారు. వీళ్ళు అశోక్ మిత్తాల్ అండ్ సందీప్ పాటిల్, మధ్యలో మన భాజపా అధ్యక్షులు నితిన్ నబీన్ కూడా ఉన్నారు. అయితే మిగిలిన 9 ఎంపీలు సమావేశానికి హాజరు కానప్పటికీ చీలికకు మద్దతు తెలిపారని, సంబంధిత లేఖలను శుక్రవారం ఉదయమే రాజ్యసభ చైర్మన్కు సమర్పించామని రాఘవ్ వెల్లడించారు. రాజ్యసభలో ఉపనేత వర్గాల నుంచి రాఘవ్ను ఇటీవల తప్పించి ఆ స్థానంలో అశోక్ మిఠాల్ను పార్టీ నాయకత్వం నియమించింది. ఎందుకంటే ఆయన భారతదేశానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేశారు రాఘవ్ చడ్డా. భారతదేశానికి ఎక్కడ అవమానం జరిగినా, ఎక్కడ తక్కువ చేసి మాట్లాడినా వెంటనే ఆయన గలమెత్తి మాట్లాడతారు. అంటే ఒక్కొక్కరికి కూడా ఒక ఇండివిజువల్ అభిప్రాయం ఉంటుంది. అంటే ఎవరు ఎన్ని కొట్టుకున్నా తన్నుకున్నా భారతమాత గడ్డపై పుట్టిన తర్వాత మేరా భారత్ మహాన్ అని అనకుండా ఉండలేం, భారత్ మాతాకి జై అని అనకుండా ఉండలేం. అలా ఇక్కడ ఉండి కూడా అనకుండా ఉన్నవాళ్ళు వెధవులు ఉన్నారు, కాదనట్లేదు. అది వాళ్ళ ఇష్టం. అది అంటే ఎక్కడైతే తింటున్నారో అక్కడే పెంట కూడా పడేసే మనుషులు వాళ్ళు. ఇకపోతే ఇక్కడ అటువంటి భావజాలంతో ఉన్న వ్యక్తి మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల అక్కడ అంటే బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారేమో అనుకని ఆయన్ని తప్పించే ప్రోగ్రాం పెట్టారు. పైగా చూడండి, రాజ్యసభలో ఉపనేత పగ్గాల నుంచి రాఘవ్ను ఇటీవల తప్పించారు, నిర్ణయించింది. అయితే వెంటనే అశోక్ మిఠాల్కి అప్పగించారట. ఇప్పుడు అశోక్ మిఠాల్ వాళ్ళు కూడా ఈ 7 ఇటువైపు వచ్చేసారు. సో మొత్తం మీద కారణం ఏదైనా కానీ ఆప్కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒకవైపు గవర్నమెంట్ కోల్పోవడం, ఒకవైపు కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం, మరోవైపు లిక్కర్ స్కామ్ మీద ఆయనకి ఉచ్చు బిగిస్తూ ఉండడం, ఇలాగా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న వైనం చూస్తుంటే అంటే ఏదో సాధించేసాము, ఒక ఐఐటి స్టూడెంటు, ఒక ఐఏఎస్ ఆఫీసరు రాజకీయాల్లోకి వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటే దీనిపైన ఒక సినిమా కూడా వచ్చింది. ఏంటది, రంగం అనే సినిమా ఒకటి ఉంటుంది, చూసారో లేదు మీరు? ఆ రంగం సినిమా అంటే తమిళ సినిమా తెలుగులో డబ్ చేశారు. సో అట్లాంటిదే అక్కడ కూడా స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండి వాడు ముఖ్యమంత్రి అవడం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు ఆ సినిమాలో. అలాగా ఇక్కడ కూడా ముందు అన్నా హజారే లాంటి వాళ్ళతో దేశవ్యాప్తంగా
అవినీతి నిరోధకం మీద చాలా పోరాటం చేసి తర్వాత అన్నా హజారే ఏమయ్యారో తెలియదు, తర్వాత కిరణ్ బేడి ఏమయ్యారో తెలియదు, వాళ్ళతో పాటు ఉన్న చాలామంది కీలకమైన నాయకులు ఏమయ్యారో తెలియదు. ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇకపోతే అసలు కారణం ఏంటి ఒక్కసారి చూస్తే, అంటే ఇక్కడ ముగ్గురితో పాటు అంటే ఎవరెవరు, రాఘవ్ చడ్డా, ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇక్కడ మనం చూడొచ్చు, అశోక్ మిట్టాలు, ఆ తర్వాత ఇక్కడ ఫోటోలో కూడా ఉంది, ఒక్క నిమిషం. ఆప్ పగ్గాల నుంచి రాఘవ్ను తప్పించారు, తర్వాత అశోక్ మిట్టాలు, తర్వాత ఇప్పుడు అశోక్ మిట్టాల్ వెళ్లడంతో ఆప్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ అశోక్ మిట్టాల్ వ్యాపార సంస్థలు ఇటీవలే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన స్వాతి మాలివాల్ ఇదివరకే పార్టీ నాయకత్వం విభేదించిన ఆప్ సభ్యురాలుగా ఇప్పటి వరకు కొనసాగారు. అంటే వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ పంజాబ్లో ఆప్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ అశోక్ మిట్టాల్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాక్ చేసింది. అంటే పొమ్మలు లేక పొగబెట్టేలాగా యాప్ ఒకసారిగా హెచ్చరించే ప్రయత్నం చేసింది. యాప్ అంటే కేజ్రీవాల్ టీం. అయితే ఇక్కడ ఆ ముగ్గురితో పాటు హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్ని కూడా భాజపాలో చేరనున్నారు. రాజ్యసభలో ముగ్గురు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, బల్బీర్ సింగ్, లోక్సభలో ముగ్గురు గుర్మీత్ సింగ్, రాజ్ కుమార్, మహేంద్ర సింగ్ మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి మిగిలారు. ఇక్కడ ముగ్గురు, అక్కడ ముగ్గురే ఉన్నారు. రాజ్యసభలో 10 మంది, లోక్సభలో ముగ్గురు ఉండే నేపథ్యం కాస్త అటు ముగ్గురు అయిపోయారు, ఇటువైపు కూడా ముగ్గురు అయిపోయారు. అసలు వాస్తవానికి ఎందుకు ఇక్కడ బయటికి రావాల్సి వచ్చిందనే దాని మీద రాఘవ్ చడ్డా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి అది చూద్దాం. నేను పార్టీ కార్యకలాపాలకు దూరంగా జరగడానికి గల కారణం ఇప్పుడు చెబుతున్నా. ఏ ఉద్దేశాలతో యాప్ ఏర్పడిందో వాటికి దూరంగా జరిగింది. కొన్నేళ్లుగా దేశం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. నేను వారి నేరాల్లో భాగం కావాలని అనుకోవడం లేదు. సరైన పార్టీలు ఉన్న భావన నాలో లేదు. అందుకే యాప్కు దూరమై ప్రజలకు దగ్గరవుతున్నా అన్నారు. ఇకపోతే భాజపా కుట్ర అనేది ఆప్ నేతలు ఎప్పటికప్పుడే విమర్శిస్తుంటారు. కామన్. మొత్తం మీద కీలకమైన రాఘవ్ చడ్డా సోషల్ మీడియాలో కూడా చాలా ఉత్సాహంగా ఉండే పర్సను, చాలా యాక్టివ్ పార్టిసిపెంటు, అన్ని రకాల శ్రేణులతో కూడా చాలా ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తి. సో అటువంటి స్పోక్స్ పర్సన్ యాప్కి దూరం అవడం నిజంగా యాప్కి గట్టి ఎదురు దెబ్బే.